హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ఆన్లైన్ టెస్ట్ మార్క్స్ అకాడమిక్ మానిటరింగ్ యాప్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలి, అప్లోడ్ చేసేటప్పుడు మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మీరు అకాడమిక్ యాప్ని లేటెస్ట్ వర్షన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. ఆల్రెడీ మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మీకు తెలిసే ఉంటుంది. మీకు తెలిసినటువంటి అంటే మీ పాఠశాల యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ను ఓపెన్ చేయండి. ఇక్కడ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ మీ పర్సనల్ యూజర్ ఐడి అంటే మీ ట్రెజరీ ఐడితో చేసినటువంటి యూజర్ ఐడిని తీసుకోండి. ఆ యూజర్ ఐడితో ఇప్పుడు ఓపెన్ చేయండి. అంటే స్కూల్ ఐడితో ఓపెన్ చేస్తే అక్కడ మనకు మార్క్స్ అనేది చూపించడం లేదు. సో మీ పర్సనల్ లాగిన్తో మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. నేను ఒక పాఠశాలకు సంబంధించినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ తీసుకొని ఓపెన్ చేస్తున్నాను. చూడండి, మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో మనం ఏం చేస్తామంటే లాస్ట్ ఆప్షన్ చూడండి, టర్ల్ అసెస్మెంట్ అని, దాని మీద క్లిక్ ఇవ్వాలి. ఆ టర్ల్ అసెస్మెంట్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ మనకి ఈ విధంగా కనిపిస్తుంది చూడండి, లెర్నింగ్ ప్రోగ్రెస్ సెలెక్ట్ ఉంది కదా, ఆ సెలెక్ట్ దగ్గర మనం క్లిక్ ఇవ్వండి. ఇస్తే మనము ఎంటర్ చేయాల్సినటువంటి మార్క్స్ బేస్ లైన్ అయిపోయింది, మిడ్ లైన్ అయిపోయింది. నెక్స్ట్ ఎండ్ లైన్ అనేది మనము ఎంటర్ చేయాలన్నమాట. సో ఎండ్ లైన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత వచ్చేసి క్లాస్ తీసుకుంటాం. మనకు తెలుసు థర్డ్ క్లాస్ నుంచి టర్మ్ అనేది క్లాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెక్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఏ సెక్షన్. తర్వాత ఆ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్ నేమ్ వచ్చేసి ఆ క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థులందరి నేమ్స్ అక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. మనం ఒక విద్యార్థిని సెలెక్ట్ చేసుకుంటాము. అప్పుడు ఆ విద్యార్థికి సంబంధించినటువంటి పేరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్ ట్రైన్డ్ టీచర్స్ కండక్టింగ్ ద క్లాస్ అని వస్తుంది. ఎంతమంది టీచర్స్ అయితే టర్మ్ అనేటివి ట్రైనింగ్ తీసుకున్నారో ఆ నెంబర్ అక్కడ వేయడం జరుగుతుంది. అంటే మనకు రీడింగ్ వచ్చేసి తెలుగు తీసుకుంటాము. ఇక్కడ చూడండి లాంగ్వేజ్ తీసుకుంటాం. లాంగ్వేజ్ తీసుకుని ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ ఇస్తాము. ఇప్పుడు సెలెక్ట్ మీద క్లిక్ ఇస్తే ఈ అబ్బాయి వచ్చేసి ఇంతకు మునుపు వచ్చేసి ఏ లెవెల్లో ఉన్నాడంటే 5th లెవెల్ అంటే స్టోరీ లెవెల్లో ఉన్నాడు. సో మనం ఏం చేయాలి, స్టోరీనే తీసుకోవాలి. అంటే ఒకవేళ మనము పేరా తీసుకున్నట్లయితే అంటే ముందు మనకు మిడ్ లైన్ టెస్ట్లో స్టోరీ లెవెల్లో ఉండి ఆ తర్వాత పారా లెవెల్లో రారు కదా. సో అది మీరు ఎంటర్ చేయడం విధానము రాంగ్ అవుతుంది. సో అలా ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనము సబ్మిట్ మీద క్లిక్ ఇచ్చేస్తాం. సబ్మిట్ మీద క్లిక్ ఇస్తేనే మనకు అసెస్మెంట్ డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత మనకి ఏంటంటే మళ్ళీ అదే క్లాస్ మళ్ళీ తీసుకుంటాం. ఒక విద్యార్థికి మాత్రం చేసాము, మిగతా విద్యార్థులను చెక్ చేయాలనుకున్నట్లయితే అక్కడ మనకు చూడండి ఏ విద్యార్థికి అయితే మనము ఇక్కడ ఎంటర్ చేసి ఉంటామో ఆ విద్యార్థి అక్కడ కలర్ అనేది చేంజ్ కావడం జరుగుతుంది. ఆ విధంగా అందరి విద్యార్థులకు కూడా కలర్ చేంజ్ అయితే అందరి విద్యార్థులు మిస్ కాకుండా మనము ఆ మార్క్స్ అనేటివి ఎంటర్ చేసినట్టు అవుతుంది. ఓకే, ఈ విధంగా మనము ప్రతి విద్యార్థికి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.